నమస్తే. యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఛానల్ని చూస్తూ ఉండండి. మీకు అనేక రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి పరిష్కారాలు ఈ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు మోకాళ్ళ నొప్పులకి ఆహార నియమాల గురించి చర్చించుకుందాం. శరీరంలో 3 తత్వాలు ఉంటాయి. పంచభూతాలతోటి శరీరం తయారు చేయబడి ఉంటుంది. ఈ పంచభూతాలని కుంచించి 3 దోషాలుగా పెద్దలు నిర్ణయించారు. వాతం అంటే వాయుర ఆకాశాలు, పిత్తము అంటే అగ్ని నీరు, కఫం అంటే భూమి నీరు. వాయుర ఆకాశ తత్వాలు ఎప్పుడైతే శరీరంలో పెరుగుతాయో వాతం పెరిగినట్టు. సో ఈ వాతజనిత రోగమే మోకాళ్ళ నొప్పులు. వాయువు యొక్క లక్షణం ఏంటి అంటే పీల్చుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడం. శరీరంలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది వాతం పెరిగినప్పుడు. ముఖ్యంగా కీళ్లల్లో సైనోవెల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అక్కడ కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది. ముఖ్యంగా నడిచేటప్పుడు ఎక్కువగా ప్రతి ఒక్కరికి కూడా మోకాళ్ళు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మోకాళ్ళల్లో తొందరగా ఆ యొక్క కార్టిలేజ్ అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు ప్రారంభమవుతాయి. సో ఈ వాతాన్ని శరీరంలో బ్యాలెన్స్ చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు రావు. ఒకవేళ ఉన్నా కూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయి. మోకాళ్ళ నొప్పులకి ఆహారం విషయంలోకి వస్తే డ్రై ఆహార పదార్థాలు ఏవైతే ఫ్లూయిడ్ని అబ్జర్వ్ చేసుకుంటాయో అటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా వర్జించాలి, త్యజించాలి. అంటే ఏమిటి? డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ కూడా వదిలేయాలి. తర్వాత పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివన్నీ కూడా వదిలేయాలి. తర్వాత బేకరీ ఐటమ్స్ కూడా వదిలేయాలి. సో ఏవైతే శోషిస్తాయో, ఏవైతే రసహీనమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా వదిలేసేయాలి. ఇంకా తినవలసిన ఆహారం ఏంటంటే రసముతో కూడినటువంటి ఆహారాలు తీసుకోవాలి. ఏమేమిటి రసముతో కూడిన ఆహారాలు? ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు, పండ్ల రసాలు. ఇవి రసాన్ని ఇచ్చేటటువంటి, అంటే ఫ్లూయిడ్ని పెంచేటటువంటి ఆహార పదార్థాలు. రసహీనమైనటువంటి పదార్థాలని ఆపేసి రసవంతమైన ఆహారాలని తీసుకోవాలి. నేను ప్రత్యేకించి అన్నిటి పేర్లు చెప్పనవసరం లేదు, మీకు మీరే తెలుసుకోవచ్చు రసవంతమైన ఆహారం ఏంటి, రసహీనమైన ఆహారం ఏంటి. తర్వాత వాటర్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఫ్లూయిడ్ని ఏదో ఒక రూపంలో ఫ్లూయిడ్ని తీసుకుంటూ ఉండాలి. 2 గంటలకు ఒకసారి ఒక 200 ml వాటర్, లేదంటే ఒక 100 ml వాటర్ అయినా కూడా తాగుతూ ఉండాలి. ఇలా శరీరాన్ని హైడ్రేట్ చేసుకుంటూ ఉన్నామంటే ఈ మోకాళ్ళ నొప్పులు స్లోగా తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు కొన్ని వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం. శొంఠి, మిరియాలు, జీలకర్ర తీసుకోండి. ఒక 60 గ్రాముల శొంఠి, 30 గ్రాముల మిరియాలు, 30 గ్రాముల జీలకర్ర తీసుకోండి. వాటిని మిక్సీలో వేసి చూర్ణం పొడి కొట్టండి. అది ఒక గ్లాసులో, గాజు సీసాలో ఎత్తి పెట్టుకోండి. రోజు ఉదయాన్నే పరగడపున 1 టీ స్పూను ఆ పొడిని తీసుకొని గోరువెచ్చటి నీళ్ళల్లో, ఒక 200 ml గోరువెచ్చటి నీళ్ళల్లో కలుపుకొని తాగండి. అలా తాగుతూ ఉంటే మెల్లమెల్లగా శరీరంలో ఉన్నటువంటి వాతము తగ్గుతూ వస్తుంది. ప్రేవుల్లో ఉన్నటువంటి చెత్త అంతా బయటికి పోతుంది. ఇది ఒక 20 రోజుల పాటు చేసినారంటే మ్యాక్సిమం పొట్టలో ఉన్నటువంటి వాతం అంతా తగ్గిపోతుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇది ఒక చిట్కా. ఇంకొక చిట్కా, వాము ఒక 20 గ్రాములు తీసుకోండి, శొంఠి ఒక 50 గ్రాములు తీసుకోండి, జీలకర్ర ఒక 30 గ్రాములు తీసుకోండి. ఆ మూడింటిని ఇంతకుముందు చెప్పిన విధంగానే మిక్సీలో వేసి పొడి చేసి సీసాలో ఎత్తి పెట్టుకోవాలి. అది కూడా రోజు పడగడపున పొద్దున్నే ఒక టీ స్పూను, ఒక 200 ml గోరువెచ్చటి నీళ్ళలో వేసి కలుపుకొని తాగండి. ఇలా ఒక 15 రోజులు కనుక, 15 నుంచి 20 రోజుల వరకు చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఒక వారంలోనే మీకు తెలిసిపోతుంది. ఇక 3వ చిట్కా, త్రిఫలా చూర్ణం అనే మనకు అంగళ్ళల్లో దొరుకుతుంది, ఆయుర్వేద షాపుల్లో. అందులో తానికాయ, కరక్కాయ,
ఉసిరికాయ, ఈ మూడు రకాలైనటువంటి కాయలతోటి పొడి చేసి ఉంటారు. అది మూడు కూడా వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ చేస్తుంది. సో ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు 1 టీ స్పూను 200 ml గోరువెచ్చటి నీళ్ళల్లో కలుపుకొని ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు తాగితే వాతపిత్త కఫాలు బ్యాలెన్స్గా ఉంటాయి. రెండవది పొట్ట కూడా శుద్ధి అవుతుంది. ఈ చిట్కాను కూడా మోకాళ్ళ నొప్పుల వాళ్ళు ప్రయోగించవచ్చు. ఇంకొక చిట్కా ఏంటంటే చింతగింజలు తెచ్చిపెట్టుకోండి. చింతగింజలని వేయించి ఆ పై పొట్టును, నల్లగా ఉండే పొట్టును తీసేసి తెల్లగా తయారవుతాయి గుండ్లు గుండ్లుగా. వాటిని పొడి చేసి పెట్టుకోండి. రోజు 1 టీ స్పూన్ మాయన ఉదయాన్నే కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, భోజనం తర్వాత రోజుకు 1 పూట భోజనం తర్వాత అది సేవిస్తే మోకాళ్ళల్లో గుజ్జులు పెరగడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ముఖ్యంగా రోజువారీ కార్యక్రమాలలో గాలి తగలకుండా చూసుకోండి. అంటే ఎక్కువగా ఫ్యాన్ కింద కూర్చోవడం, ఏసీలో కూర్చోవడం, బైక్ రైడింగ్లో పోయేటప్పుడు గాలి తగలడం ఇలాంటివి చేయకూడదు. తర్వాత ఎక్కువగా నడవకూడదు. ఎందుకంటే నడిస్తే వాతం పెరుగుతుంది. రన్నింగ్, వాకింగ్ వీటి వలన వాతం పెరుగుతుంది. సో ఇటువంటి నియమాలని పాటిస్తూ, నేను చెప్పినటువంటి ఈ చిట్కాలని పాటిస్తూ, మీకు అవకాశం ఉన్నంత వరకు నేను చెప్పినటువంటి ఈ చిట్కాలలో ఏవైనా పాటిస్తూ, తర్వాత ఆహారం రసవంతమైన ఆహారం తింటూ యోగాసనాలు, ప్రాణాయామాలు చేసుకుంటూ ఉంటే మోకాళ్ళ నొప్పుల నుంచి కంప్లీట్గా మీరు ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ రోజుటికి ఇది చాలు. సర్వేజన సుఖినో భవంతు.